నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. ఎంతలో ఎంత మార్పు, ఎక్కడ నుంచి ఎక్కడికి దిగజారం? బీఆర్ఎస్ పాలనలో ఎలా ఉండేది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఇన్నాళ్ళు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ అభివృద్ధిలో పోటీ పడేది, తలసరి ఆదాయంలో పోటీ పడేది, 24 విద్యుత్ విషయాల్లో పోటీ పడేది, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో పోటీ పడేది. ఇలా మంచి విషయాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ అన్నిట్లోనూ తెలంగాణ నంబర్ 1 గా నిలిచింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంతే, జస్ట్ 2.5 ఏళ్లలోనే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ రీల్ వెనక్కి తిరిగినట్లు రాష్ట్రం కూడా రివర్స్ లో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతుంది. కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మళ్ళీ నంబర్ 1 అయ్యాం. అదేదో గొప్ప విషయమని సంబరపడిపోయారు. మన రాష్ట్రం నంబర్ 1 అయ్యింది అభివృద్ధి సంక్షేమంలో కాదు, నేరాల్లో. కాంగ్రెస్ పాలనలో అన్ని విషయాల్లో వెనక్కి తగ్గి నేరాల్లో మాత్రం నంబర్ 1 అయ్యాం. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్లు, సైబర్ నేరాలు కాదేది ఈ రాష్ట్రంలో అనర్హం అన్నట్లు తయారైంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. వరుస నేరాలతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆర్థిక, సైబర్ నేరాల్లో తెలంగాణ దేశంలోనే ప్రమాదకర స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంతో పోలిస్తే నేరాల తీవ్రత అమాంతం పెరిగింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దారుణమైన హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినా నేరాలు జరుగుతుంటాయి. కానీ తెలంగాణలో పరిస్థితి నానాటికి దిగజారుతూ ఎక్కడా లేనంత ఎక్కువ నేరాలు తెలంగాణలో జరగడం రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కావు. ఎన్సీఆర్బీ నివేదిక బయటపెట్టిన దారుణమైన నిజాలు. రాష్ట్రంలో 1-2 కాదు, నేరాల రేటు ఏకంగా 18.7% పెరిగింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడం మరింత టెన్షన్ పెడుతోంది. రాష్ట్ర ప్రజలకు ఈ నేరాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మహిళా భద్రతకు పెద్దపీఠం వేస్తున్నామని పాలకులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. లైంగిక దాడులు, వేధింపులు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగింది. ఎన్సీఆర్బీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. టెక్నాలజీలో దూసుకుపోతున్న తెలంగాణ దురదృష్టవశాత్తు సైబర్ నేరాల్లో కూడా అదే వేగాన్ని అందుకుంటోంది. 2022లో 15,297 సైబర్ క్రైమ్స్ నమోదైతే 2023లో 18,236 కేసులు నమోదయ్యాయి. 2024లో అత్యధికంగా 27,230 వరకు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నివారణ చర్యలు పట్టు తప్పడంతో సైబర్ కేటుగాళ్లు రాష్ట్ర ప్రజల సొమ్మును యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇలా మన పాలకులు వైఫల్యమా అని నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఫలితంగా పోర్చరీ మోసాలు, ఇతర ఆర్థిక నేరాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటోంది. దాదాపు అన్ని రకాల నేరాల్లో తెలంగాణలో పెరుగుదల కనిపిస్తున్నట్లు ఎన్సీఆర్బీ నివేదిక తేల్చి చెప్పింది. తోపిడిలు, దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, దళితులు, గిరిజనులపై దాడులు, వీటితో పాటు దారుణమైన అవినీతి కూడా విపరీతంగా పెరుగుతున్నట్లు తాజా నివేదిక తేట తెల్లం చేసింది. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఎన్సీఆర్బీ నివేదికనే నిదర్శనం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే కాదు, హోంశాఖ మంత్రిగా కూడా ఫ్లాప్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో కీలకమైన హోంశాఖను కూడా ఆయన తన వద్ద పెట్టుకున్నారు. ఒకవైపు దేశంలో మహిళలపై నేరాలు స్వల్పంగా తగ్గితే తెలంగాణలో మాత్రం భారీగా పెరిగాయి. చిన్నారులు సైతం నేరాల కారణంగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు. 2024లో 2,103 ఫోక్సో కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ప్రమాదకరమైన రాష్ట్రం తెలంగాణనే. 2023లో మహిళలపై 23,678 నేరాలు జరగగా 2024లో ఆ నేరాల సంఖ్య 24,495కి చేరింది. మహిళలు, చిన్నారుల నగ్న దృశ్యాలను చిత్రీకరించిన కేసుల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ నివేదిక ప్రకారం చిన్నారులు, ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమవుతున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిందని చెప్పడానికి లక్షల్లో నమోదవుతున్న ఎఫ్ఐఆర్లు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఎలాంటి క్రైమ్ రివ్యూలు నిర్వహించకపోవడం, పోలీసులు కూడా మంత్లీ క్రైమ్ రివ్యూలకు స్వస్తి చెప్పారు. దీంతో 2024లో క్రైమ్ రేట్ దారుణంగా పెరిగింది. రాష్ట్రంలో 2023లో ఐపీసీ, బిఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ కేసులు మొత్తం 1,83,644 నమోదు కాగా 2024లో 2,17,976 కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్లలో 18.7% తగ్గుదల నమోదు కాగా తెలంగాణలో మాత్రం 18.7% పెరుగుదల కనిపించింది. అత్యధికంగా ప్రతి 1,00,000 మంది జనాభాకు 568.9 కేసులు నమోదయ్యాయి. జాతీయ సగటు 418.9గా ఉంది. సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు, మానవ అక్రమ రవాణా, బెట్టింగ్ నేరాల్లో కూడా తెలంగాణ గణనీయమైన పురోగతిని సాధించింది. తెలంగాణలో దారుణ, భయంకరమైన నేరాల్లో అత్యధికంగా పెరుగుదల కనిపించింది. నడి రోడ్లపై హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, తోపిడులు, తీవ్రమైన దాడులు, కిడ్నాప్లు, గృహహింస, జీవిత భాగస్వాములపై భౌతికంగా దాడులు చేయడం, ఇల్లు, ఆఫీసులు తగలపెట్టడం వంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. 2022లో 9,673 నేరాలు, 2023లో 10,069 నేరాలు చోటు చేసుకుంటే 2024లో ఆ సంఖ్య ఏకంగా 27,447కు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2023 కేసీఆర్ పాలనతో పోల్చితే 2024 నుంచి రేవంత్ పాలనలో వైలెన్స్ క్రైమ్స్ 172% పెరగడం ఆందోళన కలిగించే అంశం. మొత్తం మీద తెలంగాణ నేరాల బాట పట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అభివృద్ధి, సంక్షేమాల్లో పోటీ పడాల్సిన రాష్ట్రం హత్యలు, అత్యాచారాలు, సైబర్ నేరాల వంటి దారుణమైన విషయాల్లో ఇతర రాష్ట్రాలకు అందరంత ఎత్తుకు దూసుకెళ్లటం విషాదకరం. కాంగ్రెస్ పాలకులు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందే. లేదంటే తెలంగాణ నేరాలకు రాజధానిగా మారడం ఖాయం.